ఓకే ఆంధ్రప్రదేశ్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే మంత్రులు ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ వెనుకంజలో ఉన్నారు. వాళ్ళల్లో మొదటగా ఉషశ్రీ చరణ్ పెనుగొండలో ఆమె వెనుకంజలో ఉన్నారు. పొంగనూరులో పెద్దిరెడ్డి వెనుకంజలో ఉన్నారు. పెద్దిరెడ్డి పొంగనూరులో ఓడిస్తానని తెలుగుదేశం పార్టీ శపథం చేసింది. ప్రస్తుతం అయితే వెనుకంజలో ఉన్నారు. పెద్దిరెడ్డి ఈజ్ ఎ స్ట్రాంగ్ పొలిటికల్ పర్సనాలిటీ. ఆయన వెనుకంజలో ఉండటం అనేది కొంచెం కీలకమైన పరిణామం. నగిరిలో మంత్రి రోజా ఎక్స్పెక్టెడ్ వెనుకంజలో ఉన్నారు. గుంటూరు వెస్ట్లో విడుదల రజని వెనుకంజలో ఉన్నారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కన్నా లక్ష్మణ్ లీడ్లో ఉన్నారు. ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని ఆముదాల వలసలో వెనుకంజలో ఉన్నారు. స్పీకరు మంత్రులు వెనుకంజలో ఉండటం ఒక కీలకమైన పరిణామం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు మన కూటమి మ్యాజిక్ ఫిగర్ ని ఏపీలో టచ్ చేసింది. పార్లమెంట్ చక్రపాణి గారు ఒక అప్డేట్, కూటమి ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసింది. 93 ప్రస్తుతం కూటమి లీడ్ లో ఉంది. టీడీపీ ఆన్ ఇట్స్ ఓన్ 77 స్థానాల్లో లీడ్ లో ఉంటే 78 స్థానాల్లో లీడ్ లో ఉంటే ఇంకా చాలా రౌండ్లు 94 స్థానాల్లో ప్రస్తుతానికి సమాచారం ప్రకారం కూటమి అయితే ప్రస్తుతానికి మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఓకే రావు గారు డెఫినెట్గా ఒక దిశలో వెళ్తుంది. ఇందులో రెండో ఇది లేదు. మారితే మనం అది మారే అవకాశం కూడా తక్కువే ఉండొచ్చు. ఎందుకంటే శాతం తేడా అవుతుంది కదా. సరే మన ఆరామ్ అస్థాన్ గారు చెప్తున్నారు ఆయన దగ్గర ఆరాలు ఎక్కువగా ఉండొచ్చు కానీ బట్ మనకు తెలుస్తున్న దీని ప్రకారం మటుకు తప్పకుండా ఒకే డైరెక్షన్లో వెళ్తుంది అనేది క్లియర్. అయితే ఈ మంత్రులు ఓడిపోవడం ఇవన్నీ ఊహించిన దానికంటే తీవ్ర రాయలసీమలో మీకు మొత్తం మారిపోవడం అనేది మీకు కనిపించినప్పుడు పెద్దగా ఆశ పెట్టుకుంది రాయలసీమే కదా. పెద్దిరెడ్డి కూడా వెనుకంజ అంటారు. మరి రౌండ్స్ మారుతాయా ఇంకా టెక్నికల్గా ఏమైనా ఉంటే తప్ప, టెక్నికల్గా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పొలిటికల్గా మటుకు సిగ్నల్స్ ఒక వైపున కనిపిస్తాయి. రాజంపేట విషయాన్ని తీసుకుంటే అది కడప ఇటు చిత్తూరు 2 జిల్లాల మీద ప్రభావం చూపించేటువంటి పార్లమెంటు. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి పోటీ చేసి ఆయన లీడ్లో రావడం అనేది మామూలుగా అయితే ఒకటి ఉంది. ఇందాక మీరు నేషనల్ చూసినప్పుడు దేశం అంతా ఇండియా ఇట్లా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు బీజేపీతో పెట్టుకొని బతికి బీజేపీ అనేది కనిపిస్తుంది.